నా పేరు విజయ్ కుమార్ అండి. శ్రీనివాస్ నగర్లో కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ బిల్డింగ్ ఓనర్. కమిషనర్ గారు పిలిపించారు మీటింగ్కి. ఈ కాలువ సమస్య కాలువనీళ్ళు వస్తున్నాయని చెప్పేసి, పోవడం లేదు, బ్లాక్ అవుతున్నాయని చెప్పేసి పిలిపించారు. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏమంటే గ్రిల్ వేసుకోమని చెప్పేసి అన్నారు. అట్లే గ్రిల్ మేము 15 years బ్యాకే గ్రిల్ వేసి పెట్టాము. వచ్చే కమిషనర్లు మాడతారు కానీ అక్కడ సమస్యకు పరిష్కారం మాత్రం జరగదు. వస్తారు, పాల్గొడతారు, వెళ్ళిపోతారు. ఆ గ్రిల్స్ అంతా పీకేసిపోతారు. గ్రిల్స్ వేసుకోమని చెప్పడం వాళ్ళే, పీకడం వాళ్ళే. సమస్య పరిష్కారం చేస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎవరికైనా ఏ ఇబ్బంది రాదు. ఊరికే పాల్గొట్టిపోతే వ్యాపారాలకు ఇబ్బంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉంది బిల్డింగ్లో, వాళ్ళకి పార్కింగ్ అంతా ఎట్లా ఇస్తారు? వెహికల్స్ దాదాపు ఒక 100-150 వెహికల్స్ వస్తాయి, 2 wheelers 4 wheelers అన్నీ కలిపి. రోడ్డు మధ్యలో పోతూ ఉంటుంది. ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది మాకు. రోడ్డు వెడల్పు లేదు. పరిష్కారం చూపించండి. మంచి పని చేశారు పాల్గొట్టడం, దీనివల్ల పరిష్కారం అయింది అంటే పర్వాలా. 7 సార్లు ఇదే చేసిపోయినారు, ఇది 8వ సారి మీరు మళ్ళీ సేమ్ థింగ్ చేస్తున్నారు కానీ పరిష్కారం చూపించట్లేదు. పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నారు, కట్టించుకుంటున్నారు లక్షలు సంవత్సరానికి. దాని బేస్ మీదే కదా మేము కూడా రెంట్లకు ఇచ్చింటాము. వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఎట్లా? మీరు కరెక్టే సమస్యకి పరిష్కారం చూపించాలనుకుంటున్నారు. కాలువ పాల్గొట్టడం కాకుండా కాలువని వెడల్పు చేయండి, కట్టండి. పెడస్ట్రైన్ అంతా కట్టి ఫుల్ఫిల్ చేసి ఇచ్చేయండి, పరిష్కారం చూపించండి. కాలువలు పాల్గొట్టేసి వెళ్ళిపోతే ఏమొస్తుంది? అందరికీ ఇబ్బంది. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, రాత్రి ఇంకా డబల్ అవుతుంది. మనుషులు పడితే ఏమవుతుంది? 4 మనుషులు పడితే చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవన్నీ చూసుకోవాలి కదా. ఊరికే పాల్గొట్టి పోవడం కాదు. ఏదో మీరు న్యూస్లో పడాలని చెప్పేసో, మీరు ఏదో పని చేయించడం చూపించుకోవడానికి మాత్రం చేయొద్దండి. అంతే. నా పేరు సుధాకర్. నాది చిన్న కిరాణం షాపు. అక్కడ వచ్చేసి నాది ఉండేదే ఒక 12 అడుగులు వెడల్పు ఉంది. తర్వాత వచ్చేసి నాకు కనీసం పోనీకి రస్తా కూడా లేకుండా పడగొట్టేసినారు. తర్వాత వచ్చేసి మీరు ఆ కాలువ వెడల్పు అన్నారు. సరే, వెడల్పు చేసేదానికి మాకు కూడా సంతోషమే. కాకపోతే మీరు అట్లనే వదిలిపెడితే కనుక యాక్సిడెంట్ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాలువ నీళ్లు కోసి కింద అడుగున అది ఒరిగే ప్రమాదం ఉంది. దాన్ని దయచేసి మీరు తొందరగా కాలువ ఇది చేయండి, మీరు కట్టండి కోరుకుంటున్నాను కమిషనర్ గారు. ఓకే.